చలో అందరికీ శనార్థుల్లో వాక్మెట్ ఫుట్వేర్ సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్స్ కాక. ఇక అరుచుకుందాం రారులా ఎల్టీ మోక. అగో మన మాజీ మంత్రి మల్లారెడ్డి అని ఉండే కదా పాలమల్లన్న, ఇప్పుడు ఆయన మంగళ మల్లన్న కూడా వెళ్ళానుకో రాదిరి. అదే నువ్వు జూబ్లీహిల్స్ బైపోల్ ఉన్నది కదా, ఈ ఉప ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా కటింగ్ షాపులకు పోయి కత్తెర పట్టిండు దువ్వెన పట్టిండు, నేను కట్ చేస్తా పాటు అంటున్నాడు అనుకో రాదురి. మల్లన్న ఏది చేసినా గమ్మతే ఉంటుందిలా. మొత్తానికి అయితే ఇక్కడ మరి కటింగ్ సరిగ్గా చేస్తుందా లేదా? ఓ మల్లన్న అటు ఇటు కత్తిరిస్తే ఆయన జుట్టాగమవుతుంది. పైలం సుమా నువ్వు ఏడికి పోయినా గమ్మతి ముచ్చటే ఉంటుంది. మొత్తానికి అయితే కత్తెర పట్టిన మల్లన్న అనుకో రాదురి. ఇక మరి ఇప్పుడు కటింగ్ ఎట్ట చేస్తాడో ఏం సంగతో కానీ మరి ఈ బైపోల్ల ఓటింగ్ ఎటు పడుతుందో, ఈయన కత్తెర పట్టిన మరి ఎటు కటింగ్ అవుతుందో తెలియదు. మొత్తానికి పాలమల్లన్న కాస్త ఇక మంగళ మల్లన్న అయిండు కత్తిరిస్తున్నాడు చూడు. రాజకీయ నాయకులకు జనాలు గుర్తుకొచ్చేది గిసుంటప్పుడే కావచ్చు. ఇక ఎలక్షన్లు అయ్యి గడ్డకెక్కి ఒడికెక్కినాక ఎవ్వరు యాదికి రాదు. ఇంకా చూడు గి జూబ్లీహిల్స్ లా కథలు అయితాంది పోన్రి. ఇక మరి ఉప ఎన్నిక ఉండే కదా, గా ఉప ఎన్నిక ముచ్చట్ల పార్టీలు ప్రచారానికి దిగే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ప్రచారంకి ఎక్కుతాన్రు. ఇక జూబ్లీహిల్స్ లా ఉప ఎన్నిక ప్రచారం ఏడెక్కిందనే చెప్పాలి. ఇక పలు పార్టీల అభ్యర్థులు ఇక ఇష్టం వచ్చినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రచారం చేసుకుంటా వాళ్ళ అభ్యర్థులను గెలిపియాలి అని చెప్పి జనాలను కోరుతుండ్రు. ఇక మరి పాలమ్మినా పూలమ్మినా అవి నడిపించినా ఇవి నడిపించినా సక్సెస్ అయినా గీ మాటింటే యాదికొచ్చేది వాళ్ళు గదే ఇంకా పాలమల్లన్న. అగ్గో అచ్చిండు రో. ఆగోనే కటింగ్ షాప్ లెక్క కొడుతుంది కదా, కొట్టుడేందాసో కటింగ్ షాపే. ఆగో కటింగ్ తీస్తాడే ఎట్లాగా కుర్చీలో కూర్చున్నాయి నాకు. ఆగో గదేందో వట్టనే పట్టిండు కదా, నెత్తి మీద వెట్టనే పెట్టిండు, కటింగ్ కూడా తీయబట్టిండు. ఇక మొత్తానికైతే భలే ఎత్తాడు పోగి పాలమల్లన్న అయితే. ఇక మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఇట్లా సందడి చేసిండు మొత్తం మీద. ఇక ఓ కటింగ్ దుకాణంలకు పోయి ఇక ట్రిమ్మర్ తోటి కటింగ్ చేసి ఇక పక్కాగా కార్కే ఓటేయాలని చెప్పి ప్రచారం చేసిండు పోన్రి పూరాగా. ఇక ఈ బీసీలకు 42% అనే పంచాయతీ ఒకటి ఉన్నది కదా, ఇక ఇటు కాంగ్రెస్ వాళ్ళ మీద పడేడుచుడు, అటు బీజేపీ వాళ్ళు చెప్పుడు, ఇది చెప్పుడు అది చెప్పుడు కాదా. బీసీ నాయకులకు గిన్ని రోజులు ఉన్నారు కదా, తేపక పార్టీ మారుతున్నారు కానీ ఆ బీసీలకు ఏం కావాలి ఎట్లా చేయాలి చట్టం ఇప్పుడు మీరు పైన కేంద్రంలో ఉంటుంది. మరి ఆర్ కృష్ణయ్య చేస్తే తప్ప అనే తేపక పార్టీలు మారుడు తప్ప బీసీలకు చేసింది ఏమున్నదని సిపిఎం లీడరు బుర్రి శ్రీరాములు అనుకోవచ్చిందనుకో రాదురి. ఈ రిజర్వేషన్ 42% కాదు 50% చేస్తే వచ్చే నష్టమేంది అని చెప్పాను అనుకొస్తున్నాడు. మొత్తం మీద 40 ఏళ్ళ సీనియారిటీ ఉన్నది కాబట్టి పార్టీలుగా ప్రజా సంఘాల్లో ఉండి ఉద్యమాల్లో ఉండి చేసినాం కాబట్టి అడుగుతున్నామే, చెప్పండి బీసీ నాయకులు ఇన్నతులు బీసీలకు చేసినది ఏమున్నది? ఏం లేదు, మీ పబ్బం కట్టుకోవడం తప్ప. ఇక ఇటు అటు తిప్పుతారు అటు ఇటు తిప్పుతారు, తెల్లారు ఒక కండువా ఇంకో కండువా, ఇది తప్ప మీరు ఏమన్నా చేసినా అని గట్టిగానే అడుకొస్తుండగా ఈ మార్క్సిస్ట్ పార్టీ లీడరు ఒక పారి చూద్దాం రారి. ఏందయ్యో ఆ అంటే బీసీల కోసం అంటారు, ఊ అంటే బీసీల కోసం అంటారు. మీరు నిలబడ్డది ఎక్కడ బీసీల కోసం చెప్పారు? అదైతిరి అటు పోయి అనలగలుగుతారు, ఇట చీన్లగలుగుతారు, అటు పోయి ఈ మాట మాట్లాడతారు. ఉంటే ఇటన్ను ఉండాలి లేకపోతే అటన్ను ఉండాలి. కానీ గిదేం లెక్క గిదేం కథ అని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ ఇక బుర్రి శ్రీరాములు ఉండే కదా నుల్లా, ఆయన దండిగా మాట్లాడుకొచ్చిండు. ఇక ఇనకద్దాం పాన్రి పోతి ఆపా. ఒక చిల్లర రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ బలహీన వర్గాలని ఇబ్బందులకు గురి చేస్తూ మేమే బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నామని చెప్పుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఇలా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇటు వామపక్షాలు కానీ అందరూ ఓకే అన్నారు, అసెంబ్లీలో తీర్మానమైంది. మరి ఇలా ఆర్ కృష్ణయ్య గారు రేపు ధర్నా చేస్తానంటుండే ఏ పద్ధతుల్లో ధర్నా చేస్తాడు, ఏ పద్ధతుల్లో బీసీల కోసం పనిచేస్తాడని నేను ప్రశ్నిస్తున్నాను. బీసీలకు జాతీయ నాయకుని జాతీయ అధ్యక్షుడు అంటున్నావు, మరి ఇతర పార్టీల కాడ ఒక పూట కాంగ్రెస్ కాడ, ఒక పూట టీడీపీ కాడ, ఒక పూట వైఎస్ కాడ, ఇప్పుడు బీజేపీ కాడ. నీ పాత్ర ఏంది, నీ పదవులు ఏంది? ఆగో ఇన్నరానుల ఎట్లున్నదో గదన్నట్టు కథ. ఇక మరి ఎలక్షన్లు ఎందుకు ఆగిపోయినాయి ఏంది లెక్క, బీసీలకు రిజర్వేషన్ ఎంత కావాలి, ఎందుకు ఆపిండ్రు, ఎందుకు ఇత్తలేరు ఏందనే ముచ్చట మీద పురాగా మాట్లాడుకొచ్చిండు. ఇక గిట్లున్నదుర్రా. ఇక మరి బీసీ రిజర్వేషన్ కావాలి అంటే వచ్చినట్టే వచ్చే, మళ్ళనేమో గిట్లయిపాయే, వాయిదా పడిపాయే, అటైపాయే ఇటైపాయే. ఇక అదేమో ఎటు తేలకపాయే, ఇటు చూస్తేనేమో ఇట్లుండే. ఇక మొత్తానికైతే గీ తీరుగా గరమైండులా.
గూగుల్ సంస్థతోటి ఏపీ సర్కారు ఒప్పందం కుదుర్చుకోవడం మూలాన ఇక ఏపీ జనం అంతా మురుసు ముప్పందం అవుతున్నారు. ఎందుకనంటే ఉపాధి అవకాశాలే కానీ ఏది కానీ ఇక ఆగేది లేదన్నట్టు. ఇట్లాంటి పెద్ద పెద్ద పెట్టుబడులు తీసుకురావాలన్నా, ఇటువంటి సంస్కరణలు జరగాలన్నా, ఇటువంటి పథకాలు తీసుకురావాలన్నా, ఇటువంటి అభివృద్ధి జరగాలన్నా కూటమి సర్కారుతోటే అది అవుతుందని చెప్పి ఏపీ జనాలు నమ్మిరు కాబట్టి అటువంటి అభివృద్ధి కూడా ఏపీలో పరుగులు పెడుతున్నది. ఇప్పుడు గూగుల్ సంస్థతో కూడా ఒప్పందం కుదిరింది కాబట్టి ఇంకా ముందు ముందు ఉపాధి అవకాశాలు ఇంకా మెండుగానే ఉంటాయి అన్నట్టు. అందుకు అక్కడ జనం అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదున్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎప్పుడైతే అయ్యారో అక్కడి నుంచి వెళ్ళి ఏపీ మళ్ళీ వెనకటోలే వెలిగిపోతున్నది అనుకో. రాత్రి ఇంకా 5 ఏళ్ళు మధ్యలో జరంత బిరేకు పడ్డది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి వచ్చింది కదా, ఆ దెబ్బతో ఏడుకాడికి ఆగమైపోయింది. కానీ మళ్ళీ ఇప్పుడు రోడ్ల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇలా గూగుల్ సంస్థ వరకు ఎటువంటి ఒప్పందాలు కావాలి, ఎటువంటి సంస్కరణలు జరగాలి, అవన్నీ జరుగుతున్నాయి. కావాలంటే చూడు ఏపీ ఎట్లా ముందరికి పోతున్నది అనేది. యువత ఆనందానికి అవధులు లేవులా. ఏపీ చరిత్రల అపూర్వ ఘట్టం మొత్తానికైతే అచ్చిపడ్డది. గూగుల్ సంస్థతోటి ఏపీ సర్కారు ఒప్పందం మీద బగసబ్రపడతాన్రు అందరూ. ఇక గూగుల్ అనుబంధ సంస్థలు ఎక్కువన్నా రైడేను ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 88 కోట్ల పెట్టుబడులతోటి 1000 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పవర్ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తాంది. ఈ ప్రాజెక్టు తొలుత దశను 2.5 సంవత్సరాలల్లా పూర్తి చేస్తుందట. ఐటీ ఉద్యోగాల మీద విద్యార్థులు తల్లిదండ్రులల్లా ఆశలు క్షీరించినాయి పోన్రి. మళ్ళా ఇక ఏఐసిటి తోటి యువత భవిష్యత్తు మారుతుందని చెప్పి ఆనందం వ్యక్తం చేస్తాన్రు. ఎప్పుడు ఎరగనటువంటి గొప్ప గేమ్ చేంజర్గా విశాఖ మారబోతుంది. ఇంతకుముందు ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ అసాల్ట్ అగైన్స్ ద అన్ఎంప్లాయిడ్ యూత్ బై ద ఎర్లియర్ గవర్నమెంట్స్. వైసీపీ ఐటీ మంత్రి అయితే అల్లం వెల్లుల్లిపై పేస్ట్ కంపెనీలు, మామిడి తాండ్ర కంపెనీలు, పచ్చళ్ళు అప్పడాల కంపెనీలు, మరి బొబ్బట్ల కంపెనీలు తెచ్చామని చెప్పి ఎంఓఐ చేయించుకున్నామని చెప్పి మరి అక్కడ అసెంబ్లీలో ఆయన సాక్షాత్తు స్పీకర్ గారి ముందు చెప్పడం మాకు నిరుద్యోగులు చాలా అవమానపరిచింది. అందుకే మేమందరం కూడా కూటమి ప్రభుత్వం, అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని స్వాగతించి వాళ్ళకి ఓట్లేసి గెలిపించినందుకు తొలి సంతకం డిఎస్సీ మీద పెట్టారు. అదేవిధంగా మరి గూగుల్ డేటా సెంటర్ని సిఫీ సత్వా టెక్నాలజీస్తో పాటు టీసీఎస్, మరి అదేవిధంగా కాగ్నిజెంట్ కంపెనీలతో పాటు దగ్గర 100,000 కోట్ల పెట్టుబడులు తేడం. ఈరోజు 83,000 కోట్ల పెట్టుబడి అంటే $10 బిలియన్. ఈరోజు ఇక్కడ ఒక పెట్టుబడి ఓన్లీ గూగుల్ ద్వారా వస్తుంది. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ బ్రింగింగ్ హియర్ గూగుల్. ఇక గిది కదా పాలనంటే, గిది కదా అభివృద్ధి అంటే. పెట్టుబడుల మీద పెట్టుబడులు జోరు మీద వస్తారన్నాయి. మొన్న మెటా ఇయ్యాల గూగుల్. ఇక మొత్తానికైతే గీ పెట్టుబడుల అచ్చుడితోటి యువత ఆనందానికి అవధులు లేవు. పోయిన 5 ఏళ్ళు ఆగమాగం ఉన్న పెట్టుబడులు సుతపోయి ఏపీలో ఏం లేకుండా అధ్వానంగా తయారయ్యే. ఇక జగనాలేమో నేను చేసిన ఇంతింతలావు పాలన అని చెప్పుకొస్తావు కదా జగ్గులు. పాలన అంటే గిది చూడొక త్యాప. ఉన్న పెట్టుబడిని వంపుడు కాదు, గిట్లా అద్దన్న సుత అమాంచి అచ్చుడు పాలనంటే. చూసి జర్రంత నేర్చుకో. ఎమ్మెల్యే అంటే గిట్లా ఉండాలి చూడుండ్రి. ఎవరన్నా మరి సర్కారుకు మెయిన్ ఆధారం గలపెట్ట గలగల అనాలంటే మరి వైన్ షాపులే ఉండాలి కదా. కానీ ఈ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఏమంటున్నాడు, వైన్ షాపులు కాదు, బెల్ట్ షాపులు కాదు, ఏ ఉండదు. కొత్త టెండర్లు పెట్టినా కూడా పొద్దుముఖంగా 4 నుంచి మళ్ళీ మాపటిలు 9 దాకానే అమ్మాలి. గంట వరకు వైన్ షాపులు తీయాలి. పొద్దంతా తీసి ప్రజల ఆరోగ్యం ఖరాబు చేసేది ఏదున్నా నేను ఒప్పుకోను, ససేమిరా నేను పర్మిషన్ ఇయ్యనని చెప్పి అనుకొస్తున్నాడు. అయ్యో సర్కారుకు ఆదాయమే వైన్ షాపులు మరి ఈయన ఎమ్మెల్యేకి ఇట్లా అంటున్నాడు అంటే ఆయన నాకు ప్రజల ఆరోగ్యమే కావాలి, ఈ పదవి ఉన్నా లేకున్నా ఏం లేదు, కానీ వైన్ షాపులు అడగోలు నడవనిచ్చు లేదని చెప్పి కండిషన్స్ గట్టిగా పెట్టిండు అన్నట్టు. ఇప్పుడు అదే నడుస్తున్నది మునుగోడ్ల సర్వత్రా చర్చ. ఒకసారి చూద్దాం రారి. అరే రూల్ ఈజ్ రూలు, రూల్ పరాలు పక్కాగా పాటించాలి. జనాలు మంచిగుండే తందుకే నెంగి మాటలని చెప్పుకత్తున్నా. ఇక గిట్లుంటాం గట్లుంటాం అంటే నడవది. ఇక టైంలు పెడుతున్నా గా టైంల ప్రకారమే ఉండాలి. ఇక బెల్ట్ షాపులు లేకుంటే ఏసుడే నా కథ. ఇక జనాలందరినీ ఆరోగ్యవంతులు లెక్క తీర్చిదిద్దుతా పక్కాగా కంకునం కట్టుకున్న మానవ జీవన ప్రమాణాలు పెంచుడు, బెల్ట్ షాపుల నిర్మూలన. ఇక మహిళల సాధికారతే నా ఉద్దేశం. ఎవరిని ఇబ్బంది పెట్టాలని చెప్తలేను. ఇక నియోజకవర్గ జనాలు అందరు సుత మందుమత్తుని ఇడిసబెట్టి ఇక మంచిగా పైసలు సంపాదించుకొని ఇండ్లల్లా ఇక కుటుంబంతో సంతోషంగా ఉండాలనేదే నా కోరిక. గందుకే ఇవన్నీ చెప్పుకత్తున్నాని. ఇక మునుగోడు కాడ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇక మొత్తానికైతే గీ తీరుగా చెప్పుకొచ్చిండు ఆయన షాపుల ముచ్చట మీద. ఏమంటారా? ఇక ఇనకద్దాం పాండ్రి ఓ త్యాపా. నా నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను. నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు. నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. టెండర్ లేచి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మీరు టెండర్ లేదలుచుకుంటే వైన్ షాపుల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది. అది మా డే టైంలో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరు చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు. మా మునుగోడులో మేము నడవలేము అని చెప్పినాం. అలౌ చేయను. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపార్టెంట్ తప్పితే
ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఊరు బయట ఉండాల్సిన వైన్ షాపు ఊరు సెంటర్లో ఉంటుంది. బెల్ షాప్లకు అమ్మొద్దంటే మళ్ళీ దొంగసాటుగా బెల్ షాప్లో అమ్ముతుండ్రు, అది అమ్మొద్దో చెప్తున్నా. ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు. సిండికేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, రేటు పెంచి అమ్ముతుండ్రు, డూప్లికేట్ అమ్ముతుండ్రు. గదన్నట్టులా పొద్దుముకి 4 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకానే మంద అమ్మాలన్నట. ఇక ఐన్స్ దుకాణంలు సుత ఊరి బయటనే ఉండాలి. ఇక సిట్టింగులు గవ్వోటి గువ్వోటి నడుపుడు బందే, బెల్ట్ షాపులకు మందులు అమ్ముడు బందే, ఇక సిండికేట్ ఏముండద్దు అని చెప్పి పూరాగా చెప్పుకొచ్చిండు పోన్రి. గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్లు చాలా గ్రేట్ గా మారిపోయినాయి అనుకో రాదురి. గ్రేట్ కంటే చాలా గొప్పగా అనుకునేరు. నిన్న మనం అంట వానలకు మొత్తం పొక్కల బొర్రెలు పడి ఏడుకాడికి టైట్ అయిపోయి ఇరికి అయిపోయి వస్తువులకు రాలేక పోతలకు పోలేక నానా ఇబ్బందులు అవుతున్నాయి అనుకో రాదురి. గుంతలు ఆగమాగం జగన్నాలం. ఇక దానికి తోడు ట్రాఫిక్ సరే ఎన్ని మెట్రోలు వచ్చినా ఏం వచ్చినా ట్రాఫిక్ ప్రత్యామ్నాయం అయితే లేదు. ఇంకా అందరికి బండ్లేనా, అందరికి కార్లేనా, ఈ గుంతలల్లో ట్రాఫిక్ జాములల్లో ఆ సిగ్నల్లల్లో ఆగమాగం జగన్నాథం అనుకుంటా ప్రయాణం ఎట్లా నడుస్తుందంటే ఇక మన అదే ఇది నడువులిరిగా పాము పోయినట్టు పోతుంది, తాంబేలు నడిచినట్టే నడుస్తున్నది అనుకో రాదురి. ఎక్కడ రోడ్లు మన ఆ వానకు మొత్తం ఆగమాగం అయిపోయాయి రోడ్లంతా. ఏ రోడ్డు చూసినా సకదనం లేదు, అంతా గుక్కి గుంతలు ఎత్తయ్యా ఆగమాగం ఉన్నది. ఇక చూడు కావాలంటే అయ్యో గివేం రోడ్లుల్లా హైదరాబాద్ లా ఎటు పోవాలన్నా పెద్ద తక్లీవే వచ్చి పడ్డది కదా, పాడైపోను. వామ్మో గిసోటి ఇరుకైన రోడ్లలో పోతే టక్కర్ అవుడే ఉంటది కథ. మళ్ళాండ్లా ఆనడు పడటాల కంటే ఎట్లయిందో చూడుండ్రి. అవి రోడ్లా లేకపోతే ఏంటి పాడుగాను అనుకత్తాన్రు పబ్లిక్ అయితే. గ్రేటర్ హైదరాబాద్ లా రోడ్ల పరిస్థితి గిట్లున్నది. పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే గిదే కావచ్చునుల్లా. ఇరుకైన రోడ్లతోటి ఎక్కడికక్కడ గుంతలు పడి బండ్లు నడుపుకునేటోళ్ళ ఇబ్బందులు మామూలుగా లేవు. హైదరాబాద్ నుంచి వెళ్ళి శ్రీశైలం దిక్కుపోయే పెద్ద రోడ్డు మీద బండ్లు నడుపుకునే అవస్థలు అన్ని ఇన్ని కాదు. చంద్రాయన గుట్ట కాంచెల్లి పహాడీ షరీఫ్ దాకా ఇక మొత్తం ఎక్కడ చూసినా గిట్లనే ఉన్నది. కంకరదేలి అధ్వానంగా తయారైనాయి రోడ్లు. హైదరాబాదు షేవెల పార్లమెంటు జాగలలో చూసిన సుత మొత్తం గుంతలమయమే. ఇక చూసుకొద్దాం పాండ్రి పోతే ఆపా. చిన్నపాటి వర్షం వస్తేనే ఇక్కడ రోడ్లు మొత్తం కుట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది. గుంతలమయం, రాళ్ళు మొత్తం బయటికి వచ్చేసి ఉంటాయి. ఇది శ్రీశైలం ప్రధాన రహదారి. అందులో ఇంకా ఎయిర్పోర్ట్ తెలుగుదేశం గవర్నమెంట్లో వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చింది. అప్పుడు రోడ్ వైడనింగ్ కూడా చేసినారు. ఆ రోడ్ వైడింగ్ చేసిన తర్వాత వాహనాలు ఆ రోడ్ వైడింగ్ కోసమే చేసినట్టు ఉంది. పార్కింగ్ మొత్తం చేసుకుంటా మొత్తం ఎన్క్రోచ్మెంట్ చేసేసి షెడ్లు వేసేసి ఉన్న రోడ్ని కూడా మొత్తం చిన్నగా చేసేసినారు. ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టినా చేస్తామంటారు, చేస్తలేరు. ఇది ఎర్రగా ఉంటాయి. ఇది ఇక్కడ మొత్తం ఎట్లందంటే వాన వస్తే 2 ఫీట్ల నీళ్ళు నిండిపోతున్నాయి. మొత్తం ఇక్కడ రోడ్లు మొత్తం జాము. చేస్తామంటారు, ఇన్ని చాలా రోజులు అయిపోయింది, చేస్తలేరు. ఇది వాయమ్మనే. ఇక చూడుండ్రి పేరుకేమో గ్రేటర్ హైదరాబాద్, రోడ్లు చూస్తారేమో గిట్లా. ఇంతింతలా గుంతలతోటి ఎట్లా పోతారు ఇరుకైన రోడ్లల్లా. ఇంకో దిక్కు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పార్కింగులతోటి ట్రాఫిక్ జాములు. ఇక గింతాగమున్నది పట్నం పరిస్థితి. ఓ రోకేమో ఇంటి మీదకి వెళ్ళి కోతులు, ఇక ఇంకో దిక్కేమో వీళ్ళ కుక్కలు. అటు బుడ్డ పొరగాలు బయటకు వెళ్ళాలంటే కుక్కలతోటి భయం. ఏమైనా గింజలు బొంజలు పెట్టాలి, ఏమైనా తిండి తికాన మనం సాయమాన్లు పెట్టుకుందామంటే కోతులతోటి భయం. ఏంది మాకు రచ్చ. రేపు ఓట్లకు ఎవరు వస్తారో రారి. రేపు ఓట్లకు వచ్చేటోళ్ళు ఎవరో మాకు ఈ బాధ తీరిస్తేనే మేము ఓట్లు వేస్తాం. అంతపడంతరం మేము ఓట్లు వేయం, మాకు సంబంధం కూడా లేదు నీ ముచ్చటకున్న వారేది. అరే ఏం బాధ ఉన్నది, మొత్తం మాకు ఆగమాగం చేస్తున్నాయి. ఓ కోతులు, ఓ కుక్కలు. ఎన్నెన్న దాటుకోవాలి, ఎట్లా నివసించాలి, మాకు చాలా కష్టంగా ఉన్నది. ఈ బాధ ఎవరు తీరిస్తే వాళ్ళకే ఓటేసి గాలం గెలిపిస్తాం అని చెప్పని అక్కడ జనం కండిషన్ పెట్టిరు. మరి కోతుల కుక్కలకు వచ్చి ట్రైనింగ్ ఏమైనా తీసుకొని వస్తారా రేపు క్యాండిడేట్లు? మరి ఎట్టెట్టు వస్తారో రారి. కానీ అయ్యా మరి ఓలలో మరి లేకపోతే కోతులకి ఇంత ఆహారం తీసుకొని వచ్చి వాటిని అడవులకు పంపూరి ఈ కుక్కల్ని నిర్మూలించిరి. గట్లయితేనే అవుతుంది అని చెప్పని అంటున్నారు అక్కడ జనం. ఇదేందయ్యో గిది గుత్తబట్టినయా ఎట్లాగి ఊర్ని. ఇటు కోతులు అటు కుక్కలు మొత్తమే మనసున పట్టనీయకుండా ఇక ఆగమాగం చేస్తానయట ఊర్లే. ఎటు పోదామన్నా భయమే ఉన్నదట పోన్రి. శిలకల కోదమన్నా ఎటన్న ఊర్లకు పోదామన్నా ఈ కోతులతోటి కుక్కలతోటి వశమైతలేదని చెప్పి పాపం ఊరోళ్ళు మొత్తం ఎలా ఉంచుకుంటారు బాధంతా. ఇక జైతాల జిల్లా కాడున్న రామన్నపేటల కోతుల కుక్కల ఈ రంగం మామూలుగా లేదు. ఇక భయంతో జంకిపోతురు పాపం ఊరోళ్ళు. మన రామన్నపేటలో కోతుల బెడద కుక్కల బెడద బాగుంది. కోతులతో అయితే సమస్య అయితే తీరని లోటు ఉంది మాకు. ఎట్లంటే ఎలాంటి తలుపు జరగచ్చు, తిరుబండారాలు అన్నీ ఖరాబ్ చేస్తున్నాయి. అవి ముట్టినాయనే అనుమానంతో మంచి కూడా వాడేవాల్సి వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కుక్కలు అవి ఎక్కడికి వస్తున్నాయి, ఏ ఊరికి వస్తున్నాయి తెలియదు. కుక్కలు అయితే విపరీతమైన కుక్కలు, అవి బాగా ఇబ్బంది అవుతుంది. కుక్కలు ప్లస్ కోతులు వీటి కొరకు కొద్దిగా మన గ్రామ ప్రజలు కానీ మన గ్రామ నాయకులు ఎవరైనా కానీ ఉండి వీటికి కొద్దిగా శ్రద్ధ పెట్టి కోతులను ఏం చేయలేదు దాదాపు పంపించాలి. అవి ఇట్లా పంపించే ప్రయత్నం చేసి ఇక మీరు అనుకుంటారు ఈ ఓట్ల కొరకు అని మాట్లాడుతున్నాను కాదు, మీరు అందరు కలిసి దయచేసి ఇట్లాంటి పరిష్కారాన్ని పిల్లలకు బాగా తిప్పలవుతుంది. ఎందుకంటే పిల్లలు బయట ఆడుకోవాలంటే కూడా
చాలా తిప్పలేదు. తల్లిదండ్రులకు అయ్యో మా పిల్లలు ఎట్లా మా పిల్లలు ఎట్లా అని బాధపడుతుంది. వామ్మో వామ్మో గివ్వెక్కడి గుంపులులా గుంపులే గులుపులు కట్టత్తా అన్నయ్య ఊరి మీద పాగిట్లా పెట్టుకున్నాయా ఎట్లా పాడైపోను అని అనుకత్తారు పబ్లిక్. ఇక ఇటు కోతులు అటు కుక్కలు గీ వీరంగంతో రామన్నపేట ఊరోళ్ళ భయం అంతా ఇంత కాదు. బువ్వ దొరకక కోతుల గుంపులు ఇళ్లకు సొరబడతాన్నయ్యట, ఇంట్లో సామాన్లు మొత్తం ఆగమాగం చేస్తాన్నయ్యట. ఇంకో దిక్కు ఊర్లలో తిరిగే కుక్కలు చిన్న పొలగాండ్ల మీద దాడులు చేసి పిక్కలు వీకుతున్నాయట. ఇక ఈ కుక్కలతోటి ఆ కోతులతోటి ఏగలేకపోతున్న ముర్రో అని చెప్పి ఊరోళ్ళు బాధ పడుకత్తాన్రు. మా గోడు ఎవ్వరు సుత పట్టించుకుంటలేరు, ఎంత చెప్పినా అని ఆవేదన వ్యక్తం చేస్తాన్రు పాపము. ఇక వీటి నుంచి వెళ్ళి మాకు రక్షణ కావాలి అని చెప్పి అధికారులను కోరుకత్తాన్రు. ఇక రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లల్లా కోతల కుక్కల బెడత లేకుండా ఏస్టోలకు మా మద్దతు ఇవ్వాలి అని చెప్పి ఇక మొత్తానికైతే ఊరోళ్ళు నిర్ణయించుకున్నారట. ఇక కోతులు కుక్కల నివారణకు ఎవ్వరు ప్రాధాన్యత ఇస్తే గాళ్ళకే మా ఓటు అని చెప్పుకత్తాన్రు. భలే ఉన్నదుర్రో కథ. ఈ నౌకరి బాగున్నదిగా, ఏ చెమట లేకుండా నేను కానిస్టేబుల్ని పోలీసుని అని మాట్లాడితే అయిపోయా. అట్లా మాట్లాడుకుంటా వసూలు చేసుకుంటా మంచిగా దందా చేస్తున్నారట 2-3 మహానుభావులు. ఎందుకనంటే మరి వాళ్ళకి ఏ పని లేనట్టున్నది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎట్లా అమ్మా అనుకున్నారో ఏమో పోలీస్ స్టేషన్ కట్టిరట. ఇక కట్టి చలో నేను కానిస్టేబుల్ మాట్లాడుతున్నా, నువ్వు ఇంత ఇవ్వాలి, నువ్వు అంత ఇవ్వాలి, నువ్వు ఇట్లా ఇవ్వాలి, నువ్వు అట్లా ఇవ్వాలని వసూలు చేసుకుంటా వసూలు రాజాలు అయిపోయారట. మరి మొత్తానికి ఎట్లా బయటపడ్డారు అనేది ఇక ఇప్పుడు చూస్తే అర్థమైపోతుంది. కానీ గింత మోసగాళ్ళు ఉన్నారు ఏముల్ల దునియా మీద, అంత జనం తిక్కలోళ్ళు ఉండొచ్చునా, ఊకనే కానిస్టేబుల్ అనగా పోగానే పైసలు ఇస్తుండొచ్చునా. అట్లా మోపయ్యారు, మరి ఏం చేస్తాం ఇక చూడు వాళ్ళ కథ. కొత్త దందల గురించి పాఠాలు గిట్లా చెప్తుండ్రా, కిలాసులు గిట్లా తీసుకుంటుండ్రా, ఏంది కథ? ఒకటి పోతే ఒకటి అని చెప్పి ఒకటెనక ఒకటి కొత్త దందాలకు తెరలేపుకుంటా పైసలు మొత్తం ఉడాయితాన్రు. గట్లనే గీ పల్నాడు జిల్లా కాడ పోలీసుల పేరుతోటి దంద సురువు చేసిర్రట. ఇక మొత్తం మీద బయటపడ్డాయి ఈ కొత్త మోసాలు. దాశపల్లి పోలీస్ అధికారులమని చెప్పి బగ్గ పైసలున్న కాడ మొత్తానికైతే గుంజుడు మొదలు పెట్టిండ్రట. పైసలన్నీ ఉడాయించుకుంటాన్రట. ఏఎస్ఐ కానిస్టేబుల్ పేర్లతోటి లక్షల రూపాయలు వసూలు చేసిరట గీ మోసగాళ్ళు. కంప్యూటర్ సెంటర్ పెట్టుకున్న చిరుమామిల్లా కృష్ణప్రసాద్ కాంచెల్లి 65,000 రూపాయల దాకా ట్రాప్ చేసిండ్రట మోసగాళ్ళు. గీది ఒకటే కాదులా, గిట్లనే ఏఎస్ఐ పేరుతోటి 50,000 రూపాయల దాకా ట్రాప్ చేసిండ్రట చూడు కేటుగాళ్ళు. ఏఎస్ఐ ఆనందరెడ్డి తాళ్ళూరు పిఎస్ అని వచ్చింది. సరే ఒకవేళ స్టేషన్ నుంచి చేస్తారులే అని, సరే ఇబ్బంది ఏమో అని అమౌంట్ ఇప్పుడు మా కానిస్టేబుల్ తోటి ఇచ్చి పంపిస్తాం, పలానా నెంబర్ కొట్టంటే నా సెల్లులో 50,000 లేకపోతే నా సెల్లులో నుంచి 30,000 నాది అంటే సెంట్రల్ బ్యాంక్ నుంచి ఫోన్పే ద్వారా 30,000 కొట్టా. మా మిస్సెస్ది స్టేట్ బ్యాంక్ దాచికెళ్ళి అక్కడ నుంచి 20,000 మా మిస్సెస్ సెల్ నుంచి 20,000 కొట్టినా. అయితే సరే మీ అడ్రస్ ఎక్కడంటే మాది పలానా స్టేట్ బ్యాంక్ పక్కన బీసీ పాయింట్ సార్ అని చెప్పిన. అయితే 10 నిమిషాల్లో మా కానిస్టేబుల్ నారాయణ వస్తాడు, క్యాష్ తీసుకొని షాప్ కాడికి వస్తాడు అని చెప్పాడు. సరే అలానే 10 నిమిషాల దాకా ఫోన్ రింగ్ అయితేనే ఉంది. తర్వాత 11వ నిమిషంగా రాపోయాక 11వ నిమిషం నుంచి 15 నిమిషాల దాకా నేను ఫోన్ చేసాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. తర్వాత ఫ్రాడ్ అని తెలిసింది. పిడుగురాళ్ళ కాడసుత గట్లనే రంగపోంగ అత్త అంటే టక్కరైందని చెప్పి ఇక దావకాన్లున్నోళ్ళకి పైసలు కావాలని ఏఎస్ఐ పేరుతోటి 65,000 రూపాయలు ఇయ్యమని మెసేజ్ చేసిండ్రాట. గిట్లా కొన్ని వద్దులైనాకట మోసపోయినామని తెలుసుకొని ఇక ఎక్కడెక్కడైతే మోసపోయినరో గల పోలీస్ టౌన్ల కాడికి పోయి బాధితులు మొత్తం చెప్పుకొచ్చిండ్రు. పాపం పాడుగాను ఎట్లా తయారైతురో చూసిన రానుల్లా జర పైలంగూడుర్రి. పోలీసోళ్ళే కావచ్చు నువ్వదిగా అని చెప్పి పైసలు ఇచ్చి మోసపోయి అటెనకషికి పోలీస్ టౌన్లకు వచ్చి కేసు పెడితే ఏం పాయిదు ఉండదు. ఇక గివన్నటువంటి వాక్మేట్ ఫుట్వేర్ సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇదివరదాకా మీ టీవీ5 ఇగుంటా.